ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమో భగవతే. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ పరిజీర్ణమిదం రూపం రోగనీడం ప్రభంగురం విద్యతే పూతిదేహోయం మరణాంతం హి జీవితం. ఈ మరణాంతం హి జీవితం శాంతి పర్వంలో శ్లోకంలో ఆఖరి వాక్యం అది. శాంతి పర్వంలో ఒక శ్లోకంలో 4th లైన్ మరణాంతం హి జీవితం అని ఉంటుంది. ఓకే, సో కాబట్టి మహాభారతానికి దీనికి ఎంత దగ్గరో చూసుకోవచ్చు. మనం కథలో వింటూ ఉంటాం. ఏమని, బుద్ధుడు యువరాజుగా ఉన్నప్పుడు రథం ఎక్కి నగరం అంతా చూడడానికి వెళ్ళాడు. ఓ ముసలివాడిని, ఓ రోగిష్ఠివాడిని, ఓ శవాన్ని చూచాడు. చూచి ఆయన మనస్సులో తీవ్రమైన ఆవేదనను పొందినాడు అని మనం కథలో వింటూ ఉంటాం. అది ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్ ఈజ్ రియల్లీ హ్యాపెండ్. అది నాకెలా తెలుసు అంటారో ఆయన రాసిన శ్లోకాలను బట్టి తెలుసు. ఆ ధమ్మపదంలో ఆయన ఆ దేహాన్ని గురించి చెప్పిన తీరుతెన్నులు చూసినట్లయితే మనం చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో బుద్ధుడి గురించి చదివిన కథ యథార్థమే అని మనకు తెలుస్తుంది. ఓకే, నెంబర్ 1. దేర్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ దాట్. అది నేను ఇంతకుముందు ప్రస్తావన చేశాను కొన్ని సందర్భాల్లో. హృషికేశ్లోనూ అక్కడ పాఠం చెప్పేప్పుడు ప్రస్తావన చేశాను. అది బుద్ధుడికి కనెక్ట్ చేసి ప్రస్తావన చేయలేదు, బుద్ధునితో సంబంధం లేకుండా ప్రస్తావన చేశాను. అదేమంటే, ఆత్మస్వరూపమును తెలియుటకు, అందుకోసమే కదా వేదాంతం చదువుకునేది. ఉద్యోగం చేయడం కోసం కాదుగా వేదాంతం చదివేది. ఉద్యోగం చేయడం కోసం ఏదో మెకానికల్ ఇంజనీరింగో అవి చదువుతారు. కర్మకాండ సంబంధించింది ఎందుకు చదువుతారు? కర్మలు చేయటానికి. కర్మలు చేయటం దేనికి? పుణ్యము స్వర్గము, దానికోసం. అలా ప్రతిదానికో స్పష్టమైన ప్రయోజనము కనబడుతూ ఉంటుంది. మరి వేదాంతానికి ప్రయోజనం ఏమిటి? వీళ్ళందరూ వేదాంతం చదువుతున్నారు, ఏమిటి వాళ్ళ ప్రయోజనం? ఇక్కడ ఉన్నంత అస్పష్టత ఇంకెక్కడా కనపడదు. ఉద్యోగం చేసేవాడికి వాడికి లక్ష్యశుద్ధి ఉంటుంది. అదే యూనివర్సిటీలో చదువుకునేవాడికి లక్ష్యశుద్ధి ఉంటుంది. నేను డిగ్రీ పాస్ అయ్యి ఆ ఉద్యోగం చేసుకుంటాను. దొరికడం కొంచెం ముందు వెనక అవ్వచ్చు, ఒకప్పుడు పాస్ కాకపోవచ్చు. దోస్ ఈవెంట్స్ ఎలా ఉన్నా వాడి లక్ష్యశుద్ధి ఉంటుంది. ఎంఎస్సీ పాస్ అవ్వాలి, తర్వాత ఉద్యోగం చేసుకోవాలి, లేకపోతే పిహెచ్డీ చేసి ఉద్యోగం చేసుకోవాలి అని వెరీ వెరీ క్లియర్ అప్రోచ్లో ఉంటాడు. ఎందుకు చదువుతున్నానంటే ఏమో నాకు తెలియదు అన్నట్టు వాడు మీకు ఎక్కడ కనపడ్డాడు, చాలా అరుదు. అలాగే కర్మకాండలో ఉన్నవాడికి కూడా లక్ష్యశుద్ధి పెర్ఫెక్ట్గా ఉంటుంది. వాడు సోమయాగము చాలా కష్టపడి చేస్తాడు, చాలా కష్టపడి సోమయాగాన్ని చేస్తాడు. దేనికోసము అంటే పుణ్యం వస్తుంది, స్వర్గానికి పోతాము, పుణ్యధియా అని. మీరు పుష్కరాలకి వెళ్తే జనాలు తండోపతండాలుగా వచ్చేసి స్నానాలు చేసేసి వెళ్తూ ఉంటారు. ఎందుకోసం? పుణ్యధియా. ఎంత కఠినమండి ఆ స్నానము. పుష్కరాలు, కుంభమేళ, ఉత్తర హిందుస్థాన్లో కుంభమేళ, పుష్కరాలు ఉంటాయని నేను అనుకోను. సౌత్ ఇండియాలో పుష్కరాలు. వాట్ డస్ ఇట్ షో? ది రిలీజియస్ ప్రాక్టీసెస్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అని తెలియట్లేదు మనకి. అర్ధకుంభ, పూర్ణకుంభ అంటూ ఇక్కడ పుష్కరాలు. పుష్కరాలు వచ్చిందంటే మొత్తం దేశమంతా అక్కడే ఉండి స్నానాలు చేస్తారు. ఆ నదీ సందర్భంగా లేకపోయినా కూడా చేస్తారు. సరైనటువంటి స్నాన ఘట్టం లేకున్నా కూడా చేస్తారు. నీళ్లు మురిగ్గా ఉన్నా కూడా చేస్తారు. ఆఖరికి తొక్కిసలాట్లో ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సంసిద్ధులై స్నానం చేసి బయటకు వస్తారు. ఎందుకంటారు? దే ఆర్ వెరీ ష్యూర్ వాట్ దే వాంట్. నౌ వెదర్ దే గెట్ ఇట్ ఆర్ నాట్ వీ డోంట్ నో, ఇట్స్ ఎ బిలీఫ్. దే ఆర్ వెరీ ష్యూర్. ఏమిటంటే పుణ్యధియ, పుణ్యమును సంపాదించుట. ఈ వేదాంతం చదివే వాళ్ళకే ఆ లక్ష్యశుద్ధి ఉండదు. ఏదో ధోరణిలో చదువుకుంటూ పోతారు. కారణం ఏమిటి? వీళ్ళు వచ్చినప్పుడు చాలా
ఒక ఫైర్ తోటి వస్తారు. ఎందుకంటే అన్నీ త్యాగం చేసి రావాల్సి ఉంటుంది. మిగతా వాటిల్లో త్యాగాలు ఏమి ఉండవు, ఇక్కడ త్యాగం అనేది ఒకటి ఉంటుంది. ఇంకా నేను పెళ్లి చేసుకొని ఇలాగే ఉండిపోతాను అని అనుకోవడమో, అదే పెళ్లి చేసుకున్నవాడు భార్యా పిల్లల్ని విడిచిపెట్టి రోడ్డు ఎక్కడమో, ఇలాంటివన్నీ ఉంటాయి. ఉద్యోగం మానేసి రావడమో, చదువు అయిపోయిన వెంటనే ఇంకా ఉద్యోగానికి వెళ్లకుండా ఇటు వేదాంతంలోకి పడ్డమో, ఇలాంటి ఒక ఫైర్ ఉంటుంది వాళ్ళు. ఆ ఫైర్ లేకపోతే రాలేటండి వేదాంతానికి. ఆ ఫైర్ ఉంటేనే వస్తాడు, ఫైర్ లేకపోతే రాలేడు. వచ్చినప్పుడు ఫైర్ తోటి వస్తాడు. ఆ ఫైర్ ఉంటుంది, వాకప్ చేస్తాడు. నేను వేదాంతం చదువుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇది అదే అని వాకప్ చేసుకుంటాడు. చేసుకుంటే ఏదో గురువు పేరు చెప్తారు, ఆ గురువు దగ్గరికి వెళ్ళండి మీకు అనుకూలంగా ఉంటుంది అని. వీడు ఆ గురువు దగ్గరికి వెళ్తాడు, ఫైర్ తోటి వెళ్తాడు. ఆ గురువు ఏం చేస్తాడో తెలిసిన, ఆ ఫైర్ని ఆర్పేస్తాడు. ఎలా ఆర్పేస్తాడు? వాడికి ఒక మంత్రం, దీక్ష ఒకటి ఇస్తాడు. దీక్షనిచ్చి రంగు బట్టలు కట్టిస్తాడు. ఎందుకు బట్టలు మార్చడం ఎందుకు అంటే, కాదు అంటే ఏమిటి, ఒక కైండ్ ఆఫ్ బ్రాండింగ్ అనమాట. వీడు నా శిష్యుడు అని ఒక బ్రాండ్ చేసి పారాయడం. ఇంకా మళ్ళీ ఏ గురువు దగ్గరికి వెళ్ళకూడదు, ఇంకో గురువు పేరు తలంచరాదు, ఈ గురువుతోటే కట్టుబడిపోయి ఉండిపోవాలి. దిస్ ఈజ్ గురువుడమ్, యూనో. అంటే వాడికి లెర్నింగ్కి ఇంకా అవకాశం ఉండదు. వీడే గురువు. ఆ గురువు సపోజ్ సిక్ అయ్యాడు అనుకోండి, వీడికి చదువు సంధ్యాయం ఉండదు. ఆ గురువు కాలం చేశాడు అనుకోండి, వీడు ఎలాగ అజ్ఞానంలోనే మిగిలిపోతాడు. బికాజ్ హీ షుడ్ నాట్ గో టు అనదర్ గురువు. యూ లుక్ ఎట్ దాట్. ఇలా తయారు దాంతో వాడిని ఒక కంచె లోపల కట్టేసినట్టుగా. ఇప్పుడు పశువులు ఇటు అటు తిరుగుతూ గడ్డి మేస్తూ ఉంటాయి. వాటిని తీసుకొచ్చి బందెల దొడ్డి అని ఒకటి ఉంటుంది, దాంట్లో చుట్టూ కంచి ఉంటుంది, ఆ మధ్యలో కట్టేస్తారు. అక్కడ పశువులు తిరుగుతూ ఉంటాయి. అక్కడ రాళ్ళు రప్పలు తప్ప ఒక గడ్డి పరకు కూడా ఉండదు. అక్కడ అలా విలవిల్లాడిపోతూ ఉంటాయి. అక్కడ వీడి పని అలా తయారవుతుంది. వీడు ఫస్ట్ హీజ్ పుట్ ఇన్సైడ్ ఏ ఫెన్స్. దానికి ఆ ఫెన్స్కి ట్రెడిషన్ అని పేరు. ఆ శ్లోకాలు వల్లించుకుంటూ దాంట్లో పడుకుంటాడు. సగం ఫైర్ చచ్చింది అక్కడికి. ఇంకేదైనా లిటిల్ ఫైర్ మిగిలి ఉంటే ఓ మంత్రం ఇచ్చి దీన్ని 10 లక్షలు జపం చేయమంటాడు. దాంతో ఆ ఫైర్ కాస్త పూర్తిగా పోతుంది. తర్వాత వాడికి ఏదో కొంత ప్యాట్రనేజ్ ఇవ్వడం. వాడిని ఏదో ఆఫీసులో క్లర్క్ కింద కూడా పడ్డాడు. వాడు దాంట్లో పడిపోతూ ఉంటాడు. ఒకప్పుడు వాడు ఇప్పుడు ఏ ఫైరు ఉండదు వాడికి. ఎప్పుడైనా ఊపుసుపోకగా వేదాంత క్లాసుకి అటెండ్ అవ్వడం తప్పించి, బికాజ్ బై డిఫాల్ట్ హీ మే అటెండ్ ఏ క్లాస్ హియర్, ఏ క్లాస్ దేర్. కొద్ది రోజుల తర్వాత క్లాస్ అటెండ్ చేయడం కూడా మానేస్తారు. దే డోంట్ అటెండ్ ఎనీ వేదాంత క్లాసెస్ ఎనీ మోర్. ఒరిజినల్ గురువు గారి క్లాసెస్ అటెండ్ గారు, ఇంకా తర్వాత గురువుల క్లాసెస్ అటెండ్ అయ్యే ప్రసక్తే లేదు. ఆ ఫైర్ కంప్లీట్గా డౌజ్ అయిపోతుంది. ఓకే, ఇది బుద్ధునికి కాలేదు. ఈ ఫైర్ ప్రతివాడికి ఉంది. ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్డ్ దట్ ఫైర్. బట్ ద ట్రెడిషన్, ద గురుడమ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆ ఫైర్ని డౌస్ చేసేసి వాడిని ఒక పప్పు ముద్ద కింద తయారు చేసి పెడతాయి. ఆ ఫైర్ ఉండదు ఇంక వాళ్ళ లోపల. ఆ డిస్కంటెంట్ అంటారు. దట్ సెన్స్ ఆఫ్ ఐ మస్ట్ గెట్ ఇట్, లేకపోతే నా జీవితం వేస్ట్ అనే సెన్స్, ఇంటెన్స్ డిస్కంటెంట్, అది నాకు లభించకపోతే నేను బ్రతకడం వ్యర్థము అనేటువంటి ఒక డిస్కంటెంట్, అది వీడిలో, దట్ ఈస్ ది ఫైర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఆ ఫైర్ తోటి వస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ దే లూజ్ దట్ ఫైర్ వెరీ సూన్. ఒక రొటీన్లో పడిపోతారు. గురువులు కూడా దానికి తగ్గట్టుగానే చేస్తూ ఉంటారు. వర్దే ఎక్సెప్షన్స్ ఉంటాయి. బట్ వాట్ హ్యాపెన్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇన్ ది కేస్ ఆఫ్ బుద్ధ ఆ ఫైర్ అది చచ్చిపోలేదు. అది అలాగా జ్వలంతంగా ఉండిపోయింది అంతే. ఆయన ఆ ఫైర్ తోటే ఇల్లు వదిలిపెట్టేశాడు. ఇల్లు వదిలిపెట్టడం వీళ్ళందరికీ సమానమే. బుద్ధుడితో సమానంగా వీళ్ళందరూ ఇల్లు వదిలిపెట్టిన వాళ్ళే. ఆ ఫైర్తో వదిలిపెట్టాడు. వీళ్ళందరూ ఇల్లు వదిలిపెట్టి ఒక ట్రెడిషన్ అనేటువంటి కంచె లోపల చిక్కుకుపోయి ఆ ఫైర్ చచ్చిపోయి మామూలు వాళ్ళు అయిపోతారు. సంసారాలు ఎలా అయితే నిరుత్సాహభరితులై ఉండిపోతారో వీళ్ళు కూడా అలా తయారైపోతారు. ఎటొచ్చే సంసారాలు ఇంట్లో నిరుత్సాహంతో పడు ఉంటాడు, వీళ్ళు ఆశ్రమంలో నిరుత్సాహంతో పడు ఉంటారు. అంతే తేడా. కానీ బుద్ధుడి విషయంలో హీ లెఫ్ట్ హోమ్ విత్ ది ఫైర్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. బట్ ఆయన ఏం చేశాడంటే ఫైర్ని రిటైన్ చేసుకున్నాడు.
ఆయన కూడా ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువు ఆయనకు మెడిటేషన్ చెప్పి ధ్యానం చేయమన్నాడు. హీ రిటైన్డ్ దట్ ఫైర్ అండ్ కంటిన్యూడ్ ద మెడిటేషన్. దాంతో హీ స్టార్టెడ్ డిస్కవరింగ్. మెడిటేషన్లో మీకు డిస్కవరీ లభిస్తుంది. అక్కడ మళ్ళీ ఈ వాక్యవృత్తి, తర్వాత అఖండాకార వృత్తి, ఇలాంటి పిచ్చి చేష్టలు ఏమీ అక్కర్లేదు. యూ డిస్కవర్ ద ట్రూత్. ఎందుకంటే యు ఆర్ అసోసియేటెడ్ విత్ ది ట్రూత్ విచ్ ఈజ్ యువర్ సెల్ఫ్. దెన్ యూ డిస్కవర్ ది ట్రూత్ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ ది బిగ్ డీల్? మీ స్వరూపము జ్ఞానము. ఇంకా సమస్య ఉంది? సమస్య కడుపులో ఆకలి ఉంది, బయట ఫలహారం ఉన్నది, ఆ ఫలహారం మీ స్వంతం, మిమ్మల్ని ఆపివాడు ఎవడూ లేడు, ఆకలి వేస్తుంది, ఫలహారం రుచిగా ఉంది. వాట్ ఈస్ ది ప్రాబ్లం? యూ కన్స్యూమ్ ఇట్. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ మెడిటేషన్. బుద్ధుడు ఆ విధంగా బుద్ధుడైనాడు. ఆ ఫైర్ ఆయన రిటైన్ చేసుకున్నాడు. ఈ శ్లోకాల్లో ఆ ఫైర్ కనపడుతుంది. అది కదా అర్థమైందండి మీకు? ఆయన చూసిన దేహాన్ని వర్ణిస్తున్నాడు. ఏ దేహాన్ని చూచి ఆయన హృదయంలో ఇంటెన్స్ ఆవేదనను అనుభవించినాడో, ఆయన హృదయంలో ఒక ఫైర్ని ఏ దృశ్యములు క్రియేట్ చేసినాయో ఆ దృశ్యములు ఆయన శ్లోక రూపంగా మన ముందు పెడుతున్నాడు. పరిజీర్ణం ఇదం రూపం రోగనీడం ప్రభంగురం భిద్యతే పూతిదేహ అయం మరణాంతం హి జీవితం. ఏమండి, నేను మాట్లాడుతూ చెప్పండి. సంబడి ఈజ్ సెలబ్రేటింగ్. హూ ఈజ్ దట్ సంబడి? సపోజ్ హీ ఈజ్ ఏ సన్యాసి. సన్యాసి మీన్స్ వాట్? అన్నింటినీ విడిచిపెట్టేసి కేవలము భిక్షాటం, తనకంటూ భిక్ష, ఇంకేమీ అక్కర్లేదు. మిగిలిన సర్వము ఇతరుల కొరకు, తన శక్తి యుక్తి అంతా కూడా సమాజ సేవలో సమాజానికి సమర్పించి వేయడం. తనదంటూ దేహము, తనకంటూ భిక్ష. ఇది కదా సన్యాసి. దెన్ వై షుడ్ హీ సెలబ్రేట్ ఎనీథింగ్? వాట్ ఈజ్ దేర్ టు సెలబ్రేట్? సన్యాసం తీసుకున్న రోజు రిటర్న్ వస్తుంది, అది సెలబ్రేట్ చేయటం. బర్త్డే వస్తుంది, అది సెలబ్రేట్ చేయటం. బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో తెలిసిన? ఇంగ్లీష్ డేట్ ఒక సెలబ్రేషను, తిథి ఇంకో సెలబ్రేషను, నక్షత్రం ఇంకో సెలబ్రేషను. భక్తులు సెలబ్రేట్ చేయాలి, శిష్యులు సెలబ్రేట్ చేయాలి, కానీ ఎవరికి వాళ్ళే సెలబ్రేట్ చేసుకోవడం ఏమిటిది? కాదండి, శిష్యులు సెలబ్రేట్ చేస్తున్నారు, వాళ్ళని డిస్కరేజ్ చేయాలి. వాళ్ళకి చెప్పాలి, ఏమిట్రా సెలబ్రేషన్ ఏమిట్రా, చదువుకుంటారా, పాఠం చదువుకోవడం మానేసి సెలబ్రేషన్ అంటారు ఏమిటి? వాట్ ఈస్ దిస్ డిస్ట్రాక్షన్ అని డిస్కరేజ్ చేయాలి. వాళ్ళతో ఏం చెప్పాలి? వాట్ ఈస్ దట్ యు ఆర్ సెలబ్రేటింగ్? మరణాంతం హి జీవితం. షష్ఠి పూర్తి సెలబ్రేట్ చేస్తావు దేనికోసం? అవుట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ ఫియర్ కాదు కర్మ చేస్తుంటా. వై షుడ్ యూ డూ కర్మ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ ఫియర్? యూ వాంట్ టు పోస్ట్పోన్ డెత్. వై షుడ్ యూ పోస్ట్పోన్? వై నాట్ ఫేస్ ఇట్? మరణాంతం హి జీవితం. ఏమన్నా షష్ఠి పూర్తి సభకు వెళ్ళి ఏమన్నా మరణాంతం జీవితం, మీ జీవితం మరణంతో అంతమవుతుంది, కాబట్టి మీరు ఈ రిచువల్స్ ఇవి పక్కన పెట్టి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి అని చెప్తే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారా? దే వోంట్. షష్ఠి పూర్తికి వెళ్ళి భార్య పిల్లలు ఇదంతా కూడా పుత్రధార గృహాదిషు ఈ అభిస్నేహము తప్పిది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు అని ఉపన్యాసం చెప్పారనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ బుగ్గలు నొక్కుంటారు. ఏమిటండి ఇలా చెప్తున్నాడు ఉపన్యాసం? బట్ దట్ ఈస్ ది ఫ్యాక్ట్. ఇప్పుడు గృహస్థులో చేసుకున్న దానికే అలాగే మాట్లాడాల్సి వస్తుంటే, ఆచార్యులు, వేదాంతాచార్యులు, సన్యాసులు ఈ రకంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం సందర్భం ఏమున్నది? ఏమీ లేదు. ఈ మాట ఎందుకు చెప్పారంటే ఆ శ్లోకాన్ని చూస్తే కలిగిన ఒక ఇన్స్పిరేషన్తో చెప్పారు. అది ఆ దేహం గురించి ఆయన చెప్తాడు చూడండి. ఇదం ఈ రూపము అంటే దేహము చూడడానికి బాగా రూపసి అంటారు తెలుగులో. అందంగా ఉన్నవాడిని, అందంగా ఉన్న అమ్మాయిని కూడా రూపసి అని అంటారు. ఎందుకునో ఆ పదం అలా వచ్చింది, రూపసి. ఎంత బాగుందో చూడండి దేహం. యవ్వనంలో అన్ని దేహాలు బాగానే ఉంటాయి. యవ్వనంలో ఉన్న అమ్మాయి నల్లగా ఉన్నా బాగానే ఉంటుంది. తన్వి శ్యామ అన్నాడు కాళిదాసు మహాకవి. నల్లగా ఉంటుందని చెప్పాడు ఆయన. నల్లగా ఉన్న బాగానే. ద్రౌపది నల్లగా ఉంటుంది, ఆవిడకి కృష్ణ అని పేరు. అంత మాత్రాన్ని ఆవిడ సౌందర్యానికి ఏమైనా లోటు వచ్చిందా? కాబట్టి యవ్వనంలో నల్లగా ఉన్న బాగానే ఉంటుంది, ఎర్రగా ఉన్న బాగానే ఉంటుంది, తెల్లగా ఉన్న బాగానే ఉంటుంది.
ఏ షేడ్ అయినా కూడా బాగా యవ్వనంలో ఉంది ఆ శోభ. యవ్వనం కరిగిపోయిన తర్వాత తెల్లగా ఉన్నా ఏడుపు ముఖంలాగే ఏమి చూడడానికి మనసు ఒప్పదు. తెల్లవాళ్ళైనా చూడడానికి మనసు ఒప్పదు, నల్లవాళ్ళైనా చూడడానికి మనసు ఒప్పదు. అది చూసినప్పుడు రూపం, అబ్బో ఈ రూపము అన్నట్టుగా ఉంటుంది. ఓకే, టు బిగిన్ విత్. పరిజీర్ణం, అన్ని వైపులా శిథిలమై కూర్చున్నది, శిథిలమైనది. అది పరి అంటే ఆల్ అరౌండ్, జీర్ణం శిథిలమైనది అంటే అర్థం ఏంటో తెలుసిన, మోకాళ్ళు పనిచేయవు. ఓకే, జాగ్రత్తగా నడవకపోతే జారి పడ్డాడంటే హిప్పు హిప్పును అమ్మకం పోతుంది. తర్వాత లోపలికి వెళ్తే కడుపులో ప్రేవులు పనిచేయవు. తర్వాత యాసిడ్ రిఫ్లక్స్ దంచు అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొంచెం పైకి వస్తే కాలేయం పనిచేయదు, లివర్ పనిచేయదు, కిడ్నీ సరిగ్గా పనిచేయదు, హార్ట్ సరిగ్గా పనిచేయదు, స్టెంట్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. వీళ్ళు డాక్టర్లు వాళ్ళు చాలా అలవోకగా మాట్లాడేస్తారు. సపోజ్ ది పర్సన్ హ్యాజ్ ఎ స్టెంట్ అని అంటాడు. స్టెంట్ అంటే ఇది ఎంత సమాచారం, దానికి 5-6 లక్షలు వాడు ఖర్చు అయిపోతుంది. స్టెంట్ అంటే హాస్పిటల్లో ఐసీయూలో పడి ఉంటాడు కొద్ది రోజులు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా గట్టిగా దగ్గకూడదు, గట్టిగా తుమ్మకూడదు. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్. ఏదో భగవంతుడు కృపాళువు కనుక మనం వాటికి దూరంగా ఉండగలిగాం ఇంతవరకు, నాలాంటి పొట్టుగాడు. లేకపోతే ఎంత న్యూసెన్స్ అవి. అన్నీ తర్వాత చూపు సరిగ్గా కనపడదు, కళ్ళజోడు పెట్టినా కనపడదు. తర్వాత చెవి సరిగ్గా వినపడదండి. వీళ్ళు ఈ ఫోన్లు చేసేవాళ్ళు ఒక సంగతి తెలుసుకోవాలి. వెన్ దే ఆర్ ఫోనింగ్ టు ఎన్ ఎల్డర్లీ పర్సన్ దే షుడ్ స్పీక్ లౌడ్లీ. ఈ బేసిక్ కామన్ సెన్సు. వాళ్ళు ఏదో ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడితే ఫోన్లో యువతల వైపు వినపడదు. ఎందుకంటే అది 100% వర్కింగ్ కండిషన్లో ఉండదు. అది ఏదో 70 or 80 వర్క్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ గారు చెప్పారు నాకు, 70% వర్క్ చేస్తుందని నేను చెప్పాను. మంచిదండి ఫోన్ అంటే ఆ మాత్రం వర్క్ చేస్తుంది, అదే మేలు అని చెప్పారు. సో అలాగుంటుంది, ఏది కూడా సరిగ్గా పనిచేయవు. సో ఏమి ముక్కు కూడా సరిగ్గా పనిచేయదు. సో పళ్ళు ఎలాగూ చెప్పలేక్కర్లేదు, ఎప్పుడు ఊడిపడిపోతుందో తెలియకుండా పళ్ళు అలా ఉంటాయి. ఇలాంటి దేహం, దీనికి సెలిబ్రేషన్ ఏమిటాయా? నీకు ఎవడు చెప్పాడండి? పరిజీర్ణం, రోగనీడం. ఓ కవి అన్నాడు, నేనే ఆ కవిని. రోగాలే పక్షులైతే దేహమే గూడు. అది రోగనీడం అంటే నీడబట్టి గూడు. ఇది ఈ చెట్టు నిండా గూళ్ళు, అన్నీ గూడు 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 బోళ్ళు గూడులు ఉన్నాయి. ఒక్కో గూళ్ళో ఓ పక్షి కూర్చుంటుంది. ఆ పక్షి పేరే రోగము. ఈ చెట్టు ఓకే, రోగముల యొక్క గూడులతోటి నిండి ఉంటుంది ఈ దేహము. అంటే స్టొమక్లో రోగము, కళ్ళల్లో రోగము, చెవిలో రోగము, కంఠంలో రోగము, గుండెలో అన్ని రోగాలే. రోగనీడం. తర్వాత ప్రభంగురం, ఎప్పుడు విరిగిపోతుందో తెలియకుండా ఉంటుంది. అది ప్రభంగురం. మీరు ఎప్పుడైనా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ లేక అపోలో హాస్పిటల్ లాంటి దానికి కానీ ఆర్థోపీడిక్ సెక్షన్కి వెళ్ళినట్లయితే అక్కడ ఇలాంటి స్టోన్ మీద నీళ్లు పడ్డప్పుడు జారి పడ్డ వాళ్ళు అక్కడ చేరుతారు. మీకు కెనడాలో స్నో పడ్డప్పుడు, కెనడా అంటే చలి దేశం కదా, స్నో పడుతుంది. ఆ స్నో హార్డ్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది లో టెంపరేచర్కి. అప్పుడు మీకు అది చాలా చాలా డిసెప్టివ్గా ఉంటుంది. మామూలుగా ఉన్నట్టు బ్లాక్ స్నో అంటారు. అక్కడ మామూలుగా తార్ రోడ్లా కనపడుతుంది, కాలు వేయగానే వెళ్ళిపోతుంది, పడిపోతారు. అది వెరీ స్లిప్పరీ, నో పర్చేజ్ ఎట్ ఆల్. మీకు అసలు ఏమీ పట్టు దొరకదు, పడిపోతారు అంతే. నోబడీ కెన్ స్టాప్. భీముడు అడుగు వేస్తే భీముడు పడిపోతాడు, హనుమంతుడు అడుగు వేస్తే హనుమంతుడు పడిపోతాడు. ఇంకా మన మాట ఏమిటి? ఈ పడిపోయినప్పుడు ఇన్స్టింక్టివ్గా చేయేలా పెట్టుకుంటాడు. ఇన్స్టింక్టివ్గా ఆ చేతికి మరి బలం ఉండాలి కదా. ఇక్కడ విరిగిపోతుంది, ఇక్కడ విరిగిపోతుంది, ఇక్కడ విరిగిపోతుంది. ఈ రకంగా
కుడి చెయ్యి లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ అయితే లెఫ్ట్ హ్యాండ్ విరిగిపోతుంది, రైట్ హ్యాండెడ్ పీపుల్ ఎక్కువ, రైట్ హ్యాండ్ విరిగిపోతుంది. ఈ చేతులు విరిగిపోయిన వాళ్ళు మీకు మంచు పడి బ్లాక్ ఐస్ అయినటువంటి రోజున మీరు ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీకు 20 మందో 30 మందో కనపడతారు. అందరూ మంచులో జారి చేయి విరక్కొట్టుకున్న వాళ్ళు అక్కడికి వచ్చారు. ప్రభంగు వాళ్ళు చక్కగా బ్యాండేజ్ ఏది వేసి పంపిస్తారు. యంగ్ పీపుల్ అయితే 10 రోజుల్లో తగ్గుతుంది, ఓల్డ్ పీపుల్ అయితే 30 రోజుల్లో తగ్గుతుంది. దట్ ఈజ్ వాట్ ది బాడీ ఈజ్. బాత్రూంలో యాంటై స్కిడ్ టైల్స్ వేసుకోవాలి. అసలు ఇక్కడ కూడా పాతకాలపు టైల్స్ వేసుకోవాలి, ఇలాంటిది వేసుకోకూడదు. ఇది ఎంత డిసిప్టివ్ అంటే దీని మీద నీళ్లు పడ్డాయంటే కనపడవు, నీళ్లు ఉన్నాయని కనపడవు, కాలు వేస్తే జారిపోతుందంటే. ఓసారి నేను అలాగా ఫోన్ వస్తే అలా వచ్చాను, జారిపడ్డాను, ఫెల్ ఆన్ ది సైడ్, అంటే అలాగా అడ్డంగా పడిపోయాను అన్నమాట. ఇక్కడ దెబ్బ తగిలింది, ఎముక విరగలేదు, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేకపోయింది. బట్ ఇట్ టుక్స్ 5 minutes ఇంపాక్ట్ ఆఫ్ ది ఫాల్కి తల తిరిగిపోయింది. 5 minutes టైం పట్టింది రికవర్ అవ్వటానికి. ఆల్ బికాజ్ స్లిప్పర్. ఇది ఫ్యాషను. పూర్వకాలం షాబాద్ స్టోన్స్ వేసుకునేవారు, అది ఎవ్వడు పడ్డావు, చక్కగా ఎత్తు పల్లాల కింద ఉంటుంది. నీళ్లు పడ్డా కూడా కనపడుతూ ఉంటుంది, చక్కగా ఉంటుంది, పడే ప్రసక్తి లేదు. కూర్చుంటే మీకు అనుకూలమే, మీరు ఎలాగ కింద కూర్చోరు కదా, సోఫాలో కూర్చుంటారుగా. షాబాద్ స్టోన్స్ అంత గొప్పది అదే కానీ మరొకటి లేదు. ఇప్పుడు ఈ మాట మీరు ఎవరికైనా చెప్పారనుకోండి, వుడ్ దే లైక్ ఇట్? దే వోంట్ లైక్ ఇట్. సో యాంటీ స్కిడ్ టైల్స్ అని ఏదో వచ్చినట్టున్నాయి ఎంతో కొంత. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే ఈ శరీరంలో ఏ ఎముక ఎప్పుడు విరిగిపోతుందో ఎవడూ చెప్పలేడు. కాలు విరిగిందనుకోండి, వాడు నరకాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఓసారి నాకు కాలు ఎవడో మోటార్ సైకిల్ పెట్టేశాడు, కాలు విరిగిపోయింది. డాక్టర్ కట్టాడు, ఇలాంటి టేబుల్ ఒకటి పెట్టాడు. ఈ కాలు ఆ టేబుల్ మీద పెట్టుకుని 14 రోజులు అలాగే కూర్చోమని చెప్పాడు. ఎవరైనా అర్థం ఉందా దానికి? అలాగే చేయాల్సి వచ్చింది. అలా కాలు టేబుల్ మీద పెట్టి కూర్చోవడము, అలా కూర్చోవడం. బాత్రూమ్కి అతి కష్టం మీద వెళ్ళడం రావడం, మళ్ళీ కూర్చోవడం. వాళ్ళు ఏదో తిండి పెడతారు, అది తిని పడుకున్నాడు 14 రోజులు. అంతవరకు తగ్గదు. లుక్ ఎట్ దాట్. ప్రభంగురం. ఈ చేతులు, కాళ్ళు, హిప్ విరగకూడదు. వెన్నెముక అసలు విరగనేయకూడదు. వెన్నెముక విరిగిందంటే ఇట్ లీడ్స్ టు మల్టిపుల్ కాంప్లికేషన్స్. కాళ్ళు చేతులు విరిగితే ఒకటే కాంప్లికేషను, వెన్నెముక విరిగితే మల్టిపుల్ కాంప్లికేషన్స్. ఏదీ విరగకూడదు. అయితే దీనికి ఉపాయం ఏమిటి? ఆ ఎముకలలో ఆ ఫ్లెక్సిబిలిటీ నిలిచి ఉండాలి. అంటే కాల్షియం ట్యాబ్లెట్ ఏదో వేసుకోవటం ఏదో చేస్తూ ఉండాలి పెద్ద వయసులో. తర్వాత పెద్ద వయస్సులో ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేసుకోవాలి. బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, అండ్ దాని చేతులు కాళ్ళు ఎక్సర్సైజులు అలా ఫ్లెక్సిబుల్గా మెయింటైన్ చేసుకోవాలి. చేసుకుంటే ఎప్పుడైనా పడినా ఇట్ కెన్ విత్ స్టాండ్. ఆ మెయింటైన్ చేయని వాడికి అలా పడుతూనే విరిగిపోతుంది. మెయింటైన్ చేసేవాడికి పడ్డా విరగకుండా ఉంటుంది కొంతవరకు. ఆవేళ నాకు ఆ కారణంగా విరగలేదు, నాకే తెలుస్తూ ఉంటుంది. నేను ఎక్సర్సైజులు అవి చేయబట్టి విరగలేదు, లేకపోతే విరిగిపోయేది. కాబట్టి దేహాన్ని సెలబ్రేట్ కాదు చేయాల్సింది. నేను ఎన్నిసార్లు చెప్పినా ఆ మాటే చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ దేహాన్ని సెలబ్రేట్ చేయడం అనేది గురువుడం యొక్క ఒక మోస్ట్ హీనస్ ఇల్నెస్ ఇట్ ఈస్. ఆ గురువుడంలో ఉండేటువంటి వెరీ బ్యాడ్ థింగ్ ఇన్ గురువుడం ఈజ్ we celebrate a body. Guru doesn't discourage it. Sometimes the Guru encourages it. ఈ శిష్యాలకి వీళ్ళకి చదువు సంఖ్యలో ఏమక్కర్లేదు, సెలబ్రేషన్స్ కావాలి.
వీళ్ళకేమో తిండి బాగా సెలబ్రేషన్ ఉంటే భోజనాలు బాగా దొరుకుతాయి, ఆ గోల్లో వీళ్ళు ఉంటారు. సమాజంలో ధనికులు ఏం చేస్తారంటే డబ్బును ఖర్చు పెట్టి పుణ్యం సంపాదించే హడావిల్లో వాళ్ళు ఉంటారు. అంచేత వాళ్ళకు వాల్యూ ఉంటుంది. వాళ్ళకి ఏమిటి, ఈ గురువు గారు సెలబ్రేషన్ చేస్తే మనకి పుణ్యం వస్తుంది అని. అందుకోసం వాళ్ళ డబ్బులు వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు బ్లాక్ మనీ కూడా ఉపయోగించి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ పుణ్యం చూసుకుంటారు, విద్యార్థులు తిండి చూసుకుంటారు, చదువు అక్కర్లేదు, భోజనం బాగా ఉంటుంది. గురువుగారు ఏదో ఒక ఈగో హైప్లో ఆయన ఉంటాడు. సెలబ్రేషన్స్ గోస్ ఆన్. వాట్ ఆర్ దే సెలబ్రేటింగ్? దే ఆర్ సెలబ్రేటింగ్ ది బాడీ. ఈవెన్ వైల్ సెలబ్రేటింగ్ ఇట్ ఈస్ డికేయింగ్. అది బాడీ యొక్క లక్షణం. బాడీని ఎప్పుడూ సెలబ్రేట్ చేయకూడదు. సెయింట్ ఫ్రాన్సిస్ ఈ ఆస్పెక్ట్లో బుద్ధుడు ఎంత గట్టిగా చెప్పాడో, శంకర భగవత్పాదులు ఎంత గట్టిగా చెప్పారో, భర్తృహరి ఎంత గట్టిగా చెప్పారో అంత గట్టిగా చెప్పినవాడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ. ఆయన ఏమన్నాడంటే గాడిద అన్నాడు. ఎందుకంటే అప్పట్లో ఆ ఫ్రాన్స్ ఏరియాలో ఇటు వెళ్ళడానికి గాడిద ఎక్కి వెళ్తూ ఉండేవారు. కంతరగాడితో ఏదో పెట్టుకుంటారండి, పర్సనల్ వెహికల్ అది, మోటార్ సైకిల్ పెట్టుకున్నట్టుగా. అది గడ్డి మేసి అక్కడ కూర్చుని నిలబడి ఉంటుంది. వీడు ఎక్కడికైనా వెళ్ళాలంటే దాని మీద ఎక్కడో ఇలా ఇలా అన్నాం, అది పోతూ ఉంటుంది గాడిద. ఆ గాడిద ఇదే, దీన్ని ఎక్కేసి వెళ్ళిపోతూ ఉండడం. మన వాళ్ళు రథ దృష్టాంతం చెప్పారు చూడండి. ఇది రథం, శరీరం రథం, ఇది ఎక్కేసి వెళ్ళిపోతాం, మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళినట్టుగా. ఇదే రథం. అలాగే ఆయన గాడిద ఎక్కి వెళ్ళడం అనే దృష్టాంతం ఆయన చెప్పాడు. ఇట్ ఈజ్ స్టూపిడ్. గాడిదని వర్ణించండి మీరు, స్టూపిడ్. ఓకే. అండ్ ఎండ్యూరింగ్ గాడిద. తర్వాత అట్టర్లీ ఏదో లక్షణం చెప్పాడు దానికి. అండ్ ఇలాంటి లక్షణాలు, గాడిద లక్షణాలు ఏవో చెప్పాడు. అవి బాడీకి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. బాడీ స్టూపిడ్, దేహోన జానాతి. మీరు బాడీని కనుక తర్ఫీదిస్తే అది ఎండ్యూర్ చేయగలుగుతుంది. గాడిద ఎండ్యూర్ చేసినట్టుగా చేస్తుంది. తర్ఫీదు ఇవ్వాలి మీరు. గాడిదని సోఫాలో కూర్చోబెడతారా, గాడిదని ఇటు నడిపిస్తారా? ఇటు నడిపిస్తారు. డూ దట్ సేమ్ థింగ్ టు ది బాడీ, ఇట్ విల్ ఎండ్యూర్ ఎనీ డిస్కంఫర్ట్ అండ్ దేర్ బై అది రాట్టు తేలుతుంది అని ఈ విధంగా చాలా చెప్పుకొచ్చాడు ఆయన. ఈయన అదే చెప్తున్నాడు. వీళ్ళ నలుగురు కూడా మహాత్ములలో వీళ్ళ నలుగురు కూడా ఒకే రకంగా ఆ దేహాన్ని వర్ణించారు. అయం ఈ పూతి దేహ మాలిన్యముతో నిండిన దేహము భిద్యతే, ముక్కలగుచున్నది. ఇది ముక్కలైపోతుంది, ఇప్పటికిప్పుడే ముక్కలైపోతుంది, చూస్తుండగానే ముక్కలైపోతుంది. హీ ఎలా అనగా, ఈ భిద్యతే అంటే కర్మకర్తరి ప్రయోగ. చూసారా, భిన్నో భవతి. కహ భేదం కరోతి, దేహ భేదం కరోతి. కస్య దేహం కరోతి, దేహస్య భేదం కరోతి. దేహ దేహస్య భేదం కరోతి. కర్మకర్తృ ప్రయోగం అంటారు. వ్యాక్రియత, ఛిద్యతే, భిద్యతే, ఇవన్నీ కూడా కర్తృకర్మ విరోధం వేరు. షుడ్ నాట్ కన్ఫ్యూజ్ విత్ దాట్. హీ ఎలా అనగా, జీవితము మరణాంతం, మరణముతో అంతమగును. ఆ శాంతి పర్వంలో శ్లోకం ఏంటంటే, పతనాంతా సముచ్ఛరయా మరణాంతం హి జీవితం. 2 లైన్లు గుర్తుకొచ్చాయి. సర్వే క్షయాంతా నిచయా పతనాంతా సముచ్ఛరయా మరణాంతం చ జీవితం. 3 లైన్లు వచ్చాయి. ఇంకోటి ఉంది. ఓకే. సో మీరు పోగుపెట్టిందంతా కూడా చెల్లాచెదరైపోతుంది. ఓకే. తర్వాత మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతారో అంత కిందకి ధడేలుమని పడతారు. జీవితము మరణంతో అంతమవుతుంది. సంయోగా విప్రయోగాంతా అని శ్లోకం. ఇద్దరు కలుసుకుంటారు, ఏదో భార్యాభర్తలనో తండ్రి కొడుకులనో ఏదో రూపంలో కలుసుకుంటారు. ఇద్దరు జీవులు, వాళ్ళు విడిపోతారు. భార్యాభర్త కలుసుకుంటారు పాశ్చాత్య దేశాల్లో. ఇప్పుడు ఈ మధ్యన ఇండియాలో కూడా వచ్చినది. కొంతకాలం కలిసి ఉంటారు, విడిపోతారు. తండ్రి కొడుకు ఆ రిలేషన్షిప్ ఏదో 16 ఏళ్ళో 18 ఏళ్ళో 20 ఏళ్ళో ఉంటుంది, తర్వాత విడిపోతారు. భార్యాభర్త ఉంటుంది,
ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు తర్వాత విడిపోతారు. అన్నీ విడిపోవడం కోసమే వచ్చింది. సంయోగము వచ్చింది విడిపోవడం కోసమే. మంచి శ్లోకం అందాము. సంయోగా విప్రయోగాంతాః పతనాంతాః సముచ్ఛ్రయాః నిచయ సర్వే క్షయాంతా నిచయాః మరణాంతం చ జీవితం. అక్కడ చావు ఉన్నట్టు గుర్తు, ఇక్కడ హీ ఉంది. ఇది బుద్ధుడు తను చూసిన దాన్ని బట్టి ఆయన నేర్చుకున్న అనుభవాన్ని మనకి ఆయన శ్లోక రూపంలో చెప్పాడు. అదే రూపం ఉంది, మేము అందగాళ్ళము అని పొగరు కలిగినటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళకి పైలైను రూపం, ఆ రూపం అది మారిపోతూ ఉంటుంది. మంచి అందగత్తెలు అంటే లోకంలో అతిలోక సుందరి అని పేరుగాంచిన అందగత్తెలు మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్లో మనం శక్యం కాకుండా చాలా వికారంగా ఉంటారు. అంటే బహుశా వాళ్ళు అందంగా ఉండడానికి చూడడానికి మనం అలవాటు పడి ఉంటాం. దాంతో ఇప్పుడు చాలా వికారంగా కనబడితే మామూలు వికారమైనా కూడా చాలా అధికంగా మనకు అనిపించవచ్చు ఇన్ కంపారిజన్. బట్ స్టిల్ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్న స్త్రీ కూడా చాలా వికారంగా తయారవుతుంది. ఇంకా పురుషుడు గురించి చెప్పేది ఉంది, కోతి ముఖం కింద తయారవుతుంది. పురుషుడు ముఖం పీక్కుపోయి ఎముకలు బయటపడి కోతి ముఖంలా తయారవుతుంది. మనుషులు కోతుల నుంచే పుట్టారు చూడండి ఆయన్ని అన్నట్టుగా ఉంటుంది. ఆయన్ని చూస్తే తెలిసిపోతుంది కోతిలాగా ఉన్నాడు చూడండి అని. కోతి ముఖం వచ్చిందంటే ఇంక పోతాడని అర్థం. అదో రూలు. వెరీ మచ్ క్లోజ్ టు ఏ మంకీ అలా అయిపోతాడు. అంటే ఏమిటి, ఆ ఫ్లెష్ అంతా పోతుంది, ఎముకల మీద ఒక మెంబ్రేన్ని సాగ తీసి పెట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది. కింద ఎముక పైన మెంబ్రేను అలాగా స్ట్రెచ్ చేసి పెట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది. కోతి షేప్ వచ్చేస్తుంది. ద పర్సన్ విల్ డై సూన్. అలా ఏ రూపం ఉంది, ఇంకా రూపం ఎక్కడుంది? ఇక ఇది సామాన్యంగా అందం గురించి చెప్పిన మాట పై లైను. కింద లైను ఇన్ జనరల్ బాడీ గురించి. పరిజీర్ణమిదం రూపం రోగనీడం ప్రభంగురం భిద్యతే పూతి దేహోయం మరణాంతం హి జీవితం. అయితే ఏమిటి సందేశం? ఏమిటి దీంట్లో సందేశం ఏమిటి? ఒకటి, దేహాన్ని మొప్పవద్దు, దేహానికి భోగాలను మొప్పవద్దు. అంటే దేహాన్ని ప్యాంపర్ చేయవద్దు, దాన్ని గాడిదలాగా దానికి గడ్డి పెట్టడము, దాని నుండి మంచిగా పని తీసుకోవడమే తప్ప దాన్ని మీరు మొప్పవద్దు, దానికి భోగాలను అలవాటు చేయవద్దు. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్. బాడీ ఈజ్ ఏ టూల్ ఆఫ్ యాక్షన్ అని దానికి డెఫినేషన్. టూల్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు మెషిన్ కొనుక్కున్నారనుకోండి, అది దాన్ని మీరు ఎంత వాడుకుంటే అంత మంచిది. ఈ ప్రిన్సిపల్ని విమానాలకి వాటికి బాగా వర్తిస్తుంది. విమానం నేల మీద ఉన్నంతసేపు వాడికి డబ్బు నష్టం, విమానం గాల్లో ఉంటే వాడికి లాభం. ఎందుకంటే విమానం ఎగిరిందంటే లక్ష్యాన్ని చేరుకుంటుంది, వాడికి ఆ మొత్తం డబ్బులన్నీ వచ్చేస్తాయి. నేల మీద ఉందంటే గ్రౌండ్ స్టాఫ్కి వీళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ దీన్ని కడిగించడం, పోయడం, ఇది పోయడం, దాన్ని అలా మెయింటైన్ చేసుకోవడం, అదే ఖర్చే ఖర్చు. ఒక్క పావలా కూడా రాదు. ఎగిరిందంటే అంతా లాభమే. ఈ ఖర్చు కూడా కవర్ చేసేస్తుంది ఓసారి ఎగిరిందంటే. కొన్ని విమానాలు అలా ఎగురుతాయి. వాడు ఢిల్లీ టు న్యూయార్క్ ఎగురుతుంది. ఒకసారి ఢిల్లీలో ఎగిరిందంటే న్యూయార్క్లో దిగుతాడు. ఇంత మనీ చేస్తాడు. హీ మేక్స్ ఏ లాడ్ ఆఫ్ మనీ. న్యూయార్క్లో దిగిన తర్వాత అక్కడ అలా హంగార్లోనో ఏదో పెట్టాడు అనుకో, అంతా లాసే. దాని మెయింటెనెన్స్ దాంట్లోకి దూరిందంటే అది బయటకు వచ్చిందప్పటికి దాని బిల్లు 20 లక్షల బిల్లు ఉంటుంది, అంతా లాసే. ఎగిరిందంటే అన్ని పైసలే. దేహం అలాంటిది. దాన్ని మీరు సోఫాలో కూర్చోబెట్టారంటే అంతా లాసే. దాన్ని చక్కగా తిప్పేసి ఈ పని ఆ పని దానికి అలా పళ్ళు పెట్టేస్తూ ఉండాలి.
దేహాన్ని అసలు పనిని పెండింగ్లో పెట్టకూడదు. అలా పనులు పెట్టేస్తూనే ఉండాలి దేహానికి పనులు. ఇప్పుడు ఈ పెట్టిని తీసుకెళ్ళి ఆ చిట్టజీవి గోడవారు పెట్టి రావాలనుకోండి, వెంటనే తీసుకెళ్ళి పెట్టేసి వచ్చేయటం, నెక్స్ట్ ఏమిటి అని మళ్ళీ చూడడం. అలాగే ఏదో పని దానికి పెడుతూనే ఉండాలి. అది ఒక సందేశం నెంబర్ 1. నెంబర్ 2, చూడండి, మీరు మంచిగా ఎక్సర్సైజ్ చేయటం, ప్రాణాయామ చేయటంతో బాటుగా ఆ రెండు సరిపడవు. వాటితో బాటుగా క్లీన్ మైండ్ మీరు పెట్టుకున్నట్లయితే మీకు దేహము అనారోగ్యం అవ్వదు. జనరల్గా అది రోగాలు రావు. అంటే ఏమిటి? మీరు జలసీ, హేట్రేడ్, ఇల్విల్, స్పైట్, మెలైస్ వీటన్నిటినీ కూడా దూరం చేసేసుకుని అందరినీ ఆత్మరూపులుగా దర్శిస్తూ అందరినీ ప్రేమించేయటం, శత్రువులను కూడా ప్రేమించేయటం అభ్యాసం చేస్తే వచ్చేస్తుందని ఆ ధోరణిలోకి వెళ్ళిపోతే మీ మైండ్ క్లీన్ అయిపోతే మీకు ఎవరిని చూసినా ప్రేమే తప్ప ఇంకా ఏదీ ఉండదు. ఇంకా దేర్ ఈజ్ నో అదర్ ఇమోషన్. నెగిటివ్ ఇమోషన్ అనేది అసలు దరిదాపుల్లో ఉండదు. అప్పుడు మీ దేహానికి రోగం రాదు. జనరల్గా రాదు, వచ్చినప్పుడు వస్తుంది. మీరు వెళ్ళి సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే వైరస్ రాదని నేను అంటలేదు. జనరల్గా రోగం రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని మీరు మేనేజ్ చేయగలుగుతారు. నెంబర్ 2 మీకు సందేశం చెప్తున్నా శ్లోకం నుంచి. నెంబర్ 3, నెవర్ సెలబ్రేట్ ది బాడీ. అంతే, నెవర్ సెలబ్రేట్. ఏదో పాదాభివందనమని ఇదని ఏవో కొన్ని కల్చరల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. జపనీస్ ఉన్నారు, ఇలా దండం పెడతారు 2 సార్లు, అది వాళ్ళ కల్చర్. అది అమెరికాలో అయితే హాయ్ హౌ ఆర్ యూ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇప్పుడు షేక్ హ్యాండ్ మానేశారు. ఇప్పుడు హాయ్ హౌ ఆర్ యూతో ఆగిపోతుంది. హాయ్, అది వాళ్ళ పద్ధతి. ఇండియాలో కొంత పాదాభివందనం చేయడం, నమస్కారం, నమస్తే, పాదాభివందనము ఇలాంటివి ఏవో ఉంటాయి. ఇట్స్ ఆల్ రైట్, టు దట్ ఎక్స్టెంట్ ఇట్స్ ఆల్ రైట్. అక్కడ కూడా మీరు నమస్కారం చేసేది అభిమాని దేవత విష్ణువుకి తప్ప ఆ మాంసానికి, ఆ మధ్యకి కాదు, ఆ ఎముకలకి కాదు. ఆ స్పిరిట్ తీసుకుని అంతవరకు మెయింటైన్ చేయడం. అదర్ దాన్ దాట్ నెవర్ సెలబ్రేట్ ద బాడీ. బాడీని సెలబ్రేట్ చేయొద్దు. నా బాడీని పల్లకీలో కూర్చోబెట్టి ఊరేగింపజేయడం, బాడీని ఏనుగెక్కించడం, ఇలాంటి పిచ్చి వేషాలు ఏమీ చేయొద్దు. ఎవడో చెప్పాడు బాడీకి ఏనుగెక్కితే స్వర్గానికి వెళ్తారని. ఏనుగెక్కితే స్వర్గానికి ఏం వెళ్ళరు. ఊరికే ఏనుగుని హింస పెట్టడం తప్ప వేరే ఏమీ లేదు. కాబట్టి ఇది సందేశం. ఏదైనా రోగం వస్తే సరైన మందు వేసుకోండి, ఆ రోగాన్ని తీర్చుకుని ఆరోగ్యాన్ని చెక్కబట్టి, ఆ ఉన్న ఆరోగ్యం ఎంతకాలం ఉంటుందో చెప్పలేం కనుక, అది ఎప్పుడైనా పగిలిపోవచ్చు కనుక ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని వేదాంత శాస్త్రాన్ని శ్రవణమనన నిధిధ్యాసనాలు చేసి కృతార్థుడు కావలెను. అది సందేశం, ఆ శ్లోకం నుంచి వచ్చే సందేశం. యానీమాని నిరర్థాని శారదాలాభుజాలవత్ కపోతవర్ణాన్యస్థీని తాని దృష్ట్వానుకారతి. దేహం మీద ప్రేమ ఉంటుంది జనులకు. దేహముపై ప్రేమ. దేహముపై ప్రేమ అంటే పురుషుడికి స్త్రీ దేహాన్ని చూస్తే ఆకర్షణ ఉంటుంది. దట్ కెన్ బి టేకెన్ యాజ్ వన్ మీనింగ్. బట్ మీరు చెప్పండి, ఒక యువకుడు ఉన్నాడు, వాడికి వాడి దేహం మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా, ఎదురుకుండా ఉన్న అమ్మాయి దేహం మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? అంటే ఆ ప్రేమ ఎలాంటిదంటే తన ప్రాణాలనైనా వడ్డీ ఆమెను రక్షిస్తాడు కనుక ఆమె దేహం మీద ప్రేమ ఉంటుంది అని అనొచ్చు. కానీ వాస్తవంలో అక్కడ ప్రేమ దేహం మీద కాదు, స్పిరిట్ మీద. ద లవ్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మస్వరూపంలో ప్రేమది. దేహంపై ప్రేమ దగ్గరకు వస్తే ముందు ఎక్కువ ప్రేమ తన దేహం మీదే ఉంటుంది, తర్వాతనే ప్రియురాలి దేహం మీద ప్రేమ ఉంటుంది. దేహం దగ్గరికి వస్తే అలాగే ఉంటుంది. పోనీ తన దేహం అనండి, ప్రియురాలి దేహం అనండి, మీకు ఉపాయం చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ప్రియురాలు చూడడానికి చాలా అందంగా ఉన్నది అని చెప్పారా? అలా అందంగా ఎందుకుంది? సపోజ్ ఆ మాంసాన్ని చర్మాన్ని తీసేస్తే ఎలా ఉంటుంది? ఆ మనిషి యొక్క ఆకారం అందంగా ఉంటుందా? ఏముంటుంది? అస్థిపంజరం ఉంటుంది. అస్థిపంజరం ఉంటుంది.
పూర్వం డాక్టర్ ఆఫీస్లో అస్థిపంజరం పెట్టేవారు. అది ఒక సందేశం కింద ఉండేది. నాన్న నువ్వు చూసుకో, యు ఆర్ లైక్ దాట్ అని ఒక సందేశం కింద ఉండేది. ఇప్పుడు అస్థిపంజరం తీసేశారు. తీసేసి అందమైనటువంటి ఫోటోలు అవి పెడుతున్నారు. అందమైన అమ్మాయిల ఫోటోలు, వాళ్ళు నవ్విన ఫోటోలు, హీరోయిన్ల ఫోటోలు ఇవి పెడుతున్నారు. అంటే పూర్వం అస్థిపంజరం పెడితే దేహాభిమానం తగ్గడానికి, కొంచెం వైరాగ్యం కలగడానికి ఉపకరించేది. ఇప్పుడు ఉన్న వైరాగ్యం కూడా ఊడిపోయేట్లాగా, దేహం మీద వెర్రి వ్యామోహం కలిగేట్లాగా బొమ్మలు పెడుతున్నారు. వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి దేహము ఎడల ప్రీతి, ఒక ప్రీతి, రమణము. రతి అంటే శంకరుల అర్థం ఏం రాశారంటే రమణం ప్రీతి అని రాశారు ఒక చోట. రతి అనే పదానికి ఆయన ఇచ్చిన అర్థం ఏమిటంటే ప్రీతి రమణం. లైక్ మిఠాయి అంటే నాకు ఇష్టము, దట్ ఈస్ కాల్డ్ ప్రీతి. ఐ లైక్ మై బాడీ, దట్ ఈస్ కాల్డ్ ప్రీతి. అంటే బాడీ మీరు అద్దంలో చూసుకుంటే యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. మిఠాయి తింటే ఫీల్ గుడ్ ఉంటుందిగా, అలాగే అద్దంలో దేహాన్ని చూసుకుంటే యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ ప్రీతి. తర్వాత దేహము యొక్క శోభని ఎంజాయ్ చేయటం. యూ స్టార్ట్ ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ ది బాడీ, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, అవన్నీ ఎంజాయ్ చేయటం. ఎంతకాలం ఉంటుంది ఇది? 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చే వరకు ఉంటుంది. తర్వాత కెన్ యూ ఎంజాయ్ ఇట్? కెన్ యూ సీ బ్యూటీ ఆఫ్ ఇట్? ఏమీ ఉండదు. ఎందుకో తెలుసిన, ఎముకల ప్రోబు, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఎప్పుడైనా ఎముకల్ని చూసారా? ఎముకలు చూస్తే అవి అందంగా ఏముండవు. ఇప్పుడు అందమైన అమ్మాయి చూస్తే అందంగా ఉంటుంది, ఆవిడ పచ్చగా ఎర్రగా బుర్రగా అందంగా ఉంది. సపోజ్ ఆమె ఎముకలు తీసి చూపించారనుకోండి, అందంగా ఉంటాయి. అస్థిపంజర ధ్యానం అని ఒక ధ్యానం ఉన్నది. ఈ ధ్యానం నేను చేయించాను 1-2 సార్లు. చాలా విలువైన ధ్యానం. ఆ ధ్యానంలో ఏం చేస్తామంటే మనం బాడీలో ఉండేటువంటి ఎముకలను వీ నోటీస్ దెమ్. జనరల్లీ మనం ఎముకల్ని నోటీస్ చేయం. పొట్ట నోటీస్ చేస్తాం, ఆకలిస్తుంది కనుక. ముఖం నోటీస్ చేస్తాం, అలంకారం చేసుకుంటున్నాం కనుక. చేతులు నోటీస్ చేస్తాం, ఏవో ఎక్సర్సైజులు ఏవో చేస్తున్నాం కనుక. కాళ్ళను నోటీస్ చేస్తాం, నడుస్తున్నాం కనుక. ఎముకలు నోటీస్ చేయం. ఆ ఎముకలు లేకపోతే ఇదేమీ లేదు. ఎముకల్ని నోటీస్ చేయటం ప్రారంభం. ఓన్లీ ఎముకలు, ఆ ఎముకల చుట్టూ ఉండే ఫ్లష్, చర్మం, వీటన్నింటినీ పక్కన పెట్టి ఓన్లీ ఎముకల్ని నోటీస్ చేస్తే మొత్తం బాడీ అంతా కూడా. ఫేస్ ఎముకలు ఎలా ఉంటాయో తెలుసిన, ఇక్కడ రెండు గుంతలు ఉంటాయి. కళ్ళున్న చోట ఏముంటాయి? 2 గుంతలు ఉంటాయి. ముక్కు ఉన్న చోట ఏముంటాయి? ఓ సన్నటి పొడవాటి ముక్కు ఎముక ఉంటుంది, ఆ 2 గుంతలు ఉంటాయి. నోరు దగ్గర ఏముంటాయి? ఈ పై జా కింది జా ఎముకల్లాగా ఉండి మధ్యలో ఒక గుంత ఉంటుంది. అలాగా ఇక్కడ ఏముంటుంది? ఆ కపాలం ఉంటుంది, ఎముక. అలాగా ఇక్కడ ఏముంటాయి? ఇటు 6 ఏవో నెంబర్ ఉంటుంది, ఆ ఎముకలు ఉంటాయి. ఎముకలు ఉంటాయి. అని ఆ ఎముకల్ని భావన చేయటం. అలాగా మెడిటేషన్ చేసినట్లయితే దేహమునందలి ప్రీతి, రమణము. రమణం అంటే ఎంజాయ్మెంట్, ఇవి పోతాయి. యూ స్టాప్ ఎంజాయింగ్ ది బాడీ, స్టాప్ లవింగ్ ద బాడీ. అంటే you love it to the extent that you keep it in good shape. To that extent you love it. That is not love. That is taking care. You take care of it. You care for it, but you don't love it. Love ante sentimental love. You care for it, but no sentimental love for body. అది శ్లోకం. ఎందుకంటే బాడీ ఎముకల ప్రోబు. ఆ ఎముకలు ఎలా ఉంటాయండి? ఈ పావురాల రంగు ఉంది చూడండి, పావురాల రంగు ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఎముకలు అలా ఉంటుంది. పావురం రెక్క, ఆ రంగు చీరలని లేడీస్ అలాంటి మాటలు మాట్లాడతారు. కపోత వర్ణపు చీరలని, చీరలకి రంగు, ఎముకల రంగు అది.
తర్వాత అవన్నీ కూడా విరిగిపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి. వాటి వల్ల మీకు కలిగే ఉపయోగం ఏమీ ఉండదు. అవి ఎలాంటివంటే ఈ దేహము ఆ ఎముకలు అవి ఎలాంటిదంటే శరత్కాల మేఘముల వంటివి. మేఘం అనే మాట ఉందా అక్కడ? తర్వాత ఆనపకాయ బుర్ర, సొరకాయ బుర్ర. శరత్కాల మేఘం ఎలా ఉంటుంది అంటే ఇలా తెల్ల తెల్లగా ఇలా దూది విడిపోయినట్టుగా విడిపోతుంది, దాంట్లో నీరు ఉండదు, ఇలా విడిపోతూ ఉంటుంది, ముక్కలు ముక్కల కింద విడిపోతుంది, ఇక్కడో ముక్క అక్కడో ముక్క అయిపోతుంది గాలికి. ఈ దేహం అలాంటిది. సొరకాయ బుర్ర లాంటిది. సొరకాయ బుర్ర అందంగా ఉంటుందా? ఊడి పడిపోయిట్లా ఉంటుంది. వర్త్లెస్ గౌట్స్, గ్రే బోన్స్, క్యాస్ట్ అవే ఇన్ ది అట్. అది సొరకాయలు వర్షాకాలంలో నిగనిగలాడుతూ ఉంటాయి. వేసవికాలం వచ్చేప్పటికి ఆ సొరకాయలన్నీ బుర్రలన్నీ బయటపడి లోపల ఉండే ఫ్లెష్ అంతా పోయి సొరకాయ బుర్రలు డ్రైగా అయిపోతాయి. ఈ దేహం కూడా అలాంటిదే. కాబట్టి అలా ఆ దేహాన్ని ఆ ఎముకల్లో ప్రోవుని మీరు మనసులో పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు మీకు దేహం మీద రమణము ప్రీతి అనేవి కలుగుతాయా? కలగవు. ఇప్పుడు మోటార్ సైకిల్ కొనుక్కున్నారనుకోండి, దాన్ని కౌగులించి కూర్చుంటారా? అదే దాన్ని తుడిచేసి లోపల మళ్ళీ భద్రంగా పెట్టేసుకుంటారా? అలా చేయరు కదా. యూ యూజ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. యూ యూజ్ ఇట్. చక్కగా యూజ్ చేయండి, పర్ఫెక్ట్గా యూజ్ చేయండి. అది దాని టైం అయిపోయిందనుకోండి, అది దాన్ని ఏదో ఇచ్చేసి ఇంకోటి కొత్త తీసుకుని మళ్ళీ యూజ్ చేయండి. అలాగే బాడీని కూడా చక్కగా కీప్ ఇట్ ఇన్ గుడ్ కండిషన్, ఫీడ్ ఇట్ వెల్, డూ సమ్ ఎక్సర్సైజ్, యూజ్ తరువుగా యూజ్ చేయాలి. ఎంత పనైనా చేసేసుకోవాలి. అసలు సందేహం చేయకూడదు. సోమరితనమును దరిదాపులకి రానివ్వకూడదు. పర్ డే 16-17 అవర్స్ హార్డ్ వర్క్ చేసి పారేయాలి. మిగిలిన టైం అంతా హాయిగా నిద్రపోవాలి. కొంతమందికి నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఉంటుంది, వయస్సును బట్టి వస్తుంది. ఆ సమస్య ఎందుకు వస్తుందంటే దాంట్లో ప్రధాన కారణం నేను చెప్తున్నా, అన్ని సందర్భాల్లో అదే కారణమని నా అభిప్రాయం కాదు, ఇంకా ఇతర కారణములు ఉండవచ్చు. వయస్సే ఒక పెద్ద కారణము. ఎలా అయితే ఆర్గన్స్ ఫంక్షన్స్ అన్నీ దెబ్బతింటాయో, స్లో అవుతాయో, అలాగే స్లీపింగ్ కెపాసిటీ కూడా తగ్గి స్లీపింగ్ అవర్స్ తగ్గుతాయి వయస్సుతో పాటుగా. ఇట్ ఈజ్ ద న్యాచురల్ డెవలప్మెంట్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ మీరు కనుక రోజుకి 8 గంటలు హార్డ్ వర్క్ చేయటం మొదలు పెడితే మీ నిద్ర యొక్క డెప్త్ పెరుగుతుంది, లెంగ్త్ పెరుగుతుంది. రోజుకి 8 గంటలు హార్డ్ వర్క్ చేసేయటం ఎంత హార్డ్ వర్క్ అయిపోతుందంటే 9 అయ్యేప్పటికీ అలసట వచ్చేసి అసలు 10ంటికి పడవు. అయ్యోయ్ 10 దాకా నేను ఆగలేను, నాకు చాలా అలసటగా ఉంది, నాకు ఐఎమ్ అనేబుల్ టు సిట్ ఈవెన్ అనే ఫీలింగ్ కలగాలి. అప్పుడు వెళ్ళి మీరు మనసం అడ్డంగా పడిపోతే 10 నిమిషాలు కాకుండానే మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత 4 గంటలో 5 గంటలో నిద్ర అయిన తర్వాత ఏ 2ంటికో 3ంటికో 3 అయ్యేప్పటికి లేస్తారు. ఇంకా తర్వాత నిద్ర పడితే అది బోనస్సు, నిద్ర పట్టకపోతే వర్క్ ఏదో చేసుకోవడం. యు ఆర్ సేఫ్. ఆ సేఫ్టీ నెట్ మీకు దొరకాలంటే మీరు డైలీ 8 అవర్స్ హార్డ్ వర్క్ చేసి పారేయాలి. అప్పుడు ఈ అదర్ ఇష్యూస్, ఏజ్ వల్ల వచ్చేటువంటి స్లీప్లెస్నెస్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఈ హార్డ్ వర్క్లో కవర్ అయిపోతాయి. మీరు ట్రై చేసి చూడొచ్చు, పెద్దవాళ్ళు ట్రై చేసి చూడొచ్చు. నేను పాఠం అంటే ఇంకా అందరికీ వినపడుతుందని అలా చెప్తున్నాను, నా ముందు పెద్దవాళ్ళు లేకున్నా. కాబట్టి ఆ బాడీ ఎడల ప్రీతి కాదు కావలసినది. యూ షుడ్ నాట్ బీ సెంటిమెంటల్లీ అటాచ్డ్ టు ది బాడీ. యూ షుడ్ కీప్ ది బాడీ ఇన్ గుడ్ కండిషన్ by putting it to hard work. You should care for the body, not get sentimentally attached. బాడీ విషయంలో అటువంటి దృష్టి కలగాలి. లేడీస్ బాడీకి ఒక రకమైన సెంటిమెంటల్గా అటాచ్ అవుతారు. దాన్ని అందంగా అట్టి పెట్టుకోవడం, అలంకారం పెట్టుకోవడం, నగలు, చీరలు, ఇలాంటివి ఈ రకమైన సెంటిమెంట్లో పడతారు. మొగాళ్ళు దాన్ని ఏదో శోభాయమానంగా ఖరీదైనటువంటి షర్ట్లు, ప్యాంట్లు, టకప్పులు, టైలు ఈ ధోరణిలో పడతారు. సన్యాసులు సన్యాస జయంతి, బర్త్డే జయంతి అలాగ దాన్ని సెలబ్రేట్ చేస్తారు. వీళ్ళందరూ తప్పే.
అందరూ తప్పే. అందరూ ఈ 3 కేటగిరీ వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే దేహానికి పెట్టి తిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి, దేహం చేత బాగా కష్టపడి పని చేయించండి. యూ విల్ నాట్ రిగ్రెట్, యూ విల్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. అండ్ దెన్ యూ కెన్ ఫైండ్ యువర్ స్వరూప ఆల్సో ఇన్ ది ప్రాసెస్. దేహం ఆరోగ్యంగా ఉంటే మీరు దేహాభిమానాన్ని విడిచి స్వరూపంలోకి వెళ్ళగలుగుతారు. దేహం రోగగ్రస్తమైనప్పుడు మీరు దేహాభిమానాన్ని విడిచిపెట్టలేరు కూడా. కాబట్టి ఎవరైనా రోగం ఉన్నా కూడా నాకు దేహాభిమానం లేదండి అని అన్నాడు అనుకోండి, ఎయిదర్ హీ ఈజ్ బ్లఫింగ్ ఆర్ హీ ఈజ్ రియల్లీ ఏ జ్ఞాని. అలాగనమాట. నన్ను ఎవరో అడిగారు, ఒంట్లో బాగోలేకపోయినా పాఠం మీరు బాగా చెప్పేస్తారండి. నేను చెప్పలేనండి బాగోలేదా, నా వల్ల ఒంట్లో బాగుంటేనే నేను పాఠం చెప్పగలుగుతా. ఒంట్లో బాగోలేకపోతే నాకు మొక్క రాదు, నేను చెప్పలేను. దట్ ఈజ్ మై వీక్నెస్. కాదు, కొందరు ఉన్నారు వాళ్ళు ఒంట్లో బాగోలేకపోయినా పాఠం చెప్పే వాళ్ళకి దండం, మీరు వెళ్ళి దండం పెట్టండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఒంట్లో బాగుండాలి, మనస్సు బాగుండాలి, దేహం బాగుండాలి, అప్పుడే పాఠం ఉత్సాహంగా విషయం ఉంటుంది. లేకపోతే నీరు గారిపోతూ ఉంటుంది. ఇమాని ఈ నిరర్థాన్ని ముక్కలైపోయినట్టు శారదాలాభుజాలవత్ శరత్కాలమునందు ఎండిపోయిన ఆనప బుర్రల గుట్టవలె ఉన్నట్టు కపోతవర్ణాన్ని పావురము రెక్కల రంగు గల యాని ఏ అస్థిని ఎముకల గలవో తాని వాటిని దృష్ట్వా చూచి ఇహ ఈ దేహమునందు రతి రమణము కా ఎట్టిది. అదే ఈ సొరకాయ బుర్ర లాంటి దేహాన్ని, ఇదో ఇక్కడో సొరకాయ బుర్ర, ఇదో సొరకాయ బుర్ర, ఇదో సొరకాయ బుర్ర, అలాగంటే ఈ దేహం. లేకపోతే ఎముకలు, పావుర రంగుల ఎముక దాని ఎముక చూస్తే, రంగు చూస్తే వికారం వస్తుంది. అటువంటి అవి విరిగిపోతూ ఉంటాయి ఎముకలు, ఫైనల్గా బూడిదైపోతాయి. ఆ ఎముకలని నువ్వు చూసుకో, ఆ ఎముకలు లోపల ఉన్నాయి. ఇప్పుడు పైన ఉన్న మాంసము చర్మము దాన్ని భ్రమిస్తావా? అదంతా పోయి ఆ ఎముకలు మిగులుతాయి ఆఖరికి. కాబట్టి వాటిని పరిశీలించు, వాటి గురించి ఆలోచించు. ఆలోచిస్తే దేహం మీద ప్రేమ ఏం మిగులుతుంది? మిగలదు. యానీమాని నిరర్థాని శారదాలాభుజాలవత్ కపోతవర్ణాన్యస్థీని తాని దృష్ట్వానుకారతి. కాబట్టి మళ్ళీ మెసేజ్, సేమ్ మెసేజ్. సో డోంట్ బీ అటాచ్డ్ టు ది బాడీ ఇన్ ఏ సెంటిమెంటల్ వే, నెంబర్ 1. నెంబర్ 2, దేహమునకు బ్రాహ్మణ దేహము, క్షత్రియ దేహము అని ఇటువంటి పేర్లు పెట్టద్దు. పేర్లు పెట్టి ఈ దేహం గొప్పది, ఆ దేహము తక్కువది అనేటువంటి ఒక రాంగ్ కంక్లూషన్స్కి రావద్దు. దేహములన్నీ ఒక్కడి మహాభారతంలో చెప్పాడు. బ్రాహ్మణ దేహము, శూద్రదేహము ఇటువంటి ప్రసక్తి వచ్చినప్పుడు విదురుడు అన్నాడు, సర్వే మూత్రపురీషిణ. నాకు సడన్గా గుర్తొచ్చింది. దేహములన్నీ ఏమిటనుకుంటున్నారు? మూత్రపురీషిణ అంటే దేహములన్నీ అంతే. కాబట్టి దీంట్లో మహారాణి గారి దేహము, పని మనిషి దేహము ఏమీ తేడా లేదు. అందరూ అన్ని దేహములు అంతే, విదురుడు అంటాడు. కాబట్టి అటువంటి సెంటిమెంట్ దానికి పెట్టకు. తర్వాత గురువు గారి దేహము, మహాత్ముడి దేహము అని, మహాదేహం వల్ల గొప్పవాడవుతాడా ఆయన మహాత్ముడు? ఆత్మ వల్ల గొప్పవాడవుతాడా, దేహం వల్ల గొప్పవాడవుతాడా? గాంధీ గారి దేహం ఎప్పుడైనా చూసారా మీరు? ఆ బుర్రాను, ఆ పళ్ళు ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఛాతీ ఎలా ఉంటుందో తెలుసునా? ఓసారి చూస్తే ఇంకోసారి చూడబుద్ధి వేయదు, అలా ఉంటుంది. మీరు ఫోటో చూసుకోండి. అయితే మరి గాంధీ గారిని మీరు దేహాన్ని బట్టి ఆయన గొప్పతనమా? అయ్యో, అంత మహాపురుషుడు ఆయన, స్పిరిట్.
కాబట్టి స్పిరిట్ మీద మైండ్ పెట్టండి, దేహం మీద మైండ్ పెట్టద్దు అని సందేశం. బుద్ధుడు ఇలా చెప్తున్నాడంటే మన మన ఆచార్యులు సన్యాసులు వీళ్ళందరూ వినాలా అక్కర్లేదు దీన్ని. వాళ్ళు వినరు అసలు. వాళ్ళు చదువు బుద్ధుడి జోలికి వెళ్ళరు వాళ్ళు. శంకరులు భజగోవిందంలో చెప్పింది చాలు నిజానికి. అయితే శంకరులు భజగోవిందంలో చెప్పింది ఎవరి గురించి చెప్పారో తెలుసు? గృహస్థుల గురించి చెప్పారు, మా గురించి కాదు. ఇవి ఇలాంటి వేషాలు స్పిరిట్ తీసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి. ఎందుకంటే అక్కడ ఆయన ఏమన్నారు, భార్య బిభ్యతి తస్మిన్, కానీ అంటే భార్య పిల్లలు వీళ్ళ గురించి చెప్పారు కదా. కాబట్టి గృహస్థులు, ముసలి గృహస్థుల గురించి. మరి ముసలి సన్యాసులకు అది వర్తించదా? అలాగా. కాబట్టి అందరూ చెప్పారు. మన వాళ్ళు వీళ్ళకి ఏమైపోయిందంటే దేహాభిమానము పలు రకములుగా పెరిగిపోయింది. అంటే దేహాభిమానము, దేహతాదాత్మ్యము ఎన్ని తప్పు ధోరణులను కలిగిస్తుందన్న దానికి దృష్టాంతం. దేహతాదాత్మ్యం వల్ల వర్ణ అభినివేశం పెరుగుతుంది. వర్ణాభిమానము అంటే మేము బ్రాహ్మణులు, మేము క్షత్రియులు అనే అభిమానము, అభినివేశము, పట్టుదల పెరుగుతుంది. దేహాభిమానం వల్ల ఈ దేహం పవిత్రము, ఆ దేహం అపవిత్రము అనేటువంటి ఈ భ్రమ పెరుగుతుంది. ఏమంటే గంగలో స్నానం చేసి వచ్చాడు, ఇంకొకడు నూతి దగ్గర స్నానం చేశాడు. దేహం దృష్ట్యా రెండు ఒకటైనా తేడా ఉందా? ఇది మరి చెప్పాలి, పౌరాణికులను అడగాలి ఈ మాట, వాళ్ళు చెప్పాలి. నదీ స్నానం చేస్తే ఏది పవిత్రమవుతుందో వాళ్ళు చెప్పాలి. దేహం పవిత్రమవుతుందనడానికి వీల్లేదు. దేహం పవిత్రం అవడం ఏంటండి? ఇవన్నీ మరి దీస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ దట్ కమ్ అప్ వెన్ యూ లుక్ ఎట్ దీస్ వెర్సెస్. ఈ ఇష్యూస్ అన్నీ పెద్దలు సెటిల్ చేసుకోవాలి. అది సంగతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య